ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 38. ఇక్కడ ఒక అరగంటకి అరుణ్ ఇంటి ముందు ఆగింది అద్వైత్ కార్. అద్వైత్, జీవన్ ఫాస్ట్గా అక్కడి నుంచి లోపలికి వెళ్లారు. కానీ అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఒక్కసారిగా స్తంభించిపోయారు ఇద్దరు. అప్పటికే జీవన్ అక్కడికి వచ్చేసి అరుణ్ తండ్రిని ఫుల్లుగా కొడుతూ ఉన్నాడు. జీవన్ ఇక్కడ? అద్వైత్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అద్వైత్ పక్కనే ఉన్న జై ఆశ్చర్యంగా జీవన్ వైపు చూస్తూ అడిగాడు. వీడిని ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాడు? అది కూడా నాకంటే ముందు అనుకుంటూ ఫాస్ట్గా జీవన్ దగ్గరికి వెళ్ళాడు అద్వైత్. అద్వైత్ వెనకే వెళ్ళాడు జై కూడా. చెప్పు, నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే ఈరోజు నిన్ను ప్రాణాలతో వదలను అంటూ ఇష్టం వచ్చినట్టు వాడిని కొడుతూ ఉన్నాడు జీవన్. నాకు నిజంగా తెలీదు వాడెక్కడున్నాడో, ప్రామిస్ చేసి చెప్తున్నాను అన్నాడు అతను జీవన్ కొడుతున్న దెబ్బల నుంచి తప్పించుకుంటూ. తెలీదా? నీ గురించి మొత్తం హిస్టరీ నా దగ్గర ఉందిరా. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? తెలీదు అంటే అంటూ అద్వైత్ ఇంకో 4 పీకాడు. నిజంగానే ఈసారి వాడెక్కడికి తీసుకెళ్లాడో నాకు కూడా చెప్పలేదు అన్నాడు అతను నమ్మకంగా. అంటే నీ ఉద్దేశం వాడు ఎక్కడికి తీసుకెళ్లాడో నీకు తెలీదు, అంతే కదా అంటూ మరోసారి జీవన్ రెట్టించి అడగడంతో అతను అదే సమాధానం చెప్పాడు. అద్వైత్ అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అరుణ్ తండ్రి వైపు చూస్తూ, నీ ఫోన్ ఎక్కడా? గాంభీర్యమైన స్వరంతో అడిగాడు. ఆ స్వరం వింటున్న అరుణ్ తండ్రి అక్కడికక్కడే బిక్క చచ్చిపోయాడు. చెప్పు, నీ ఫోన్ ఎక్కడా అంటూ ప్రశ్నించడంతో అతను తన ఫోన్ తీసి చూపించాడు. నీ కొడుక్కి ఫోన్ చేయి అంటూ అరుణ్ తండ్రితో చెప్పి జై వైపు చూసి ఏదో సైగ చేశాడు. ఆ సైగ అర్థం చేసుకున్న జై తన రివాల్వర్ తీసి అరుణ్ తండ్రి తలకి గురి చేశాడు. సో ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బయటపడాలి అంటే నీ కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. నీకు నీ కొడుకు ఎక్కడున్నాడో తెలీదు అంటున్నావు కదా, సో వాడికి ఫోన్ చేసి నీ స్టైల్లో అడిగి తెలుసుకో. ఏం మాత్రమైనా మేమిక్కడ ఉన్నట్టు వాడికి హింట్స్ ఇస్తే క్షణంలో నీ తలలోకి బుల్లెట్స్ దిగిపోతుంది అంటూ చెప్పడంతో అతను చుట్టూ భయంగా చూస్తూ అరుణ్కి కాల్ చేశాడు. హలో డాడీ. అరుణ్, వెళ్ళిన పని ఏమైంది? ఆల్ ఓకే డాడీ. అశ్వితో పాటు వర్షాన్ని కూడా తీసుకొచ్చేశాను. అలాగే ఆ లక్ష్మి కూతురు లావణ్యాన్ని కూడా తీసుకొచ్చా చెప్పాడు అరుణ్. వెల్డన్ అరుణ్. ఇంతకీ వాళ్ళని తీసుకొని ఎక్కడున్నావు? అదేంటి డాడ్, వాళ్ళని తీసుకొని నేనెక్కడుంటాను? మన ఫామ్ హౌస్లో ఉన్నాను. ఇంకొక గంటలో లాయర్ వస్తున్నాడు. అశ్విని పేరు మీద ఉన్న 1000 కోట్ల ఆస్తి ఇక మనదైపోతుంది. ఎందుకంటే ఇంకో పావు గంటలో పంతులు ఇక్కడికి వస్తున్నాడు. అద్వైత్ గాడు అశ్వితో పెళ్లి జరిగినట్టు ప్రూఫ్స్ ఏమీ క్రియేట్ చేయలేదు, రిజిస్టర్ ప్రూఫ్స్. అందుకే అది మనకి హెల్ప్ అయింది. దాన్ని పెళ్లి చేసుకొని దాని పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నా పేరు మీదకి మార్చుకుంటా. ఓకేనా డాడ్? ప్లాన్ మొత్తం అయిపోయాక మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు అరుణ్. అద్వైత్, జై, జీవన్ ముగ్గురు అశ్వి పేరు మీద 1000 కోట్ల ఆస్తి ఉంది అనగానే అక్కడే స్తబ్దుగా అయిపోయారు. అశ్వి పేరు మీద 1000 కోట్ల ఆస్తుందా? కానీ అదెలా సాధ్యం? అసలేం జరుగుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ అరుణ్ తండ్రి వంక చూస్తూ, నీ కొడుకేం మాట్లాడుతున్నాడు? అశ్విని పేరు మీద 1000 కోట్ల ఆస్తి ఉండడం ఏంటి? చెప్పు అంటూ అడగడంతో, అశ్వి ఎవరో నీకు తెలీదా ప్రశ్నిస్తూ అడిగాడు అతను. అశ్వి ఎవరు అంటే ఏంటి నీ ఉద్దేశం? తను నా భార్య. నీ భార్య అంటే నీకు నిజం తెలీదా ఆశ్చర్యంగా అడిగాడు అరుణ్ తండ్రి. ఏ నిజం అడిగాడు అద్వైత్. తను నీ మరదలు అన్న విషయం, నీ మేనత్త వైదేహి కూతురు అన్న విషయం నీకు తెలీదా? వాట్? తను మా వైదేహి అత్త కూతురా ఆశ్చర్యంగా అడిగాడు అద్వైత్. అద్వైత్తో పాటే జై, జీవన్ కూడా ఒక్క క్షణం షాక్ అయిపోయారు. వాళ్ళు కొంచెం ఏమరపాటుగా ఉండటం గమనించిన అతను వెంటనే జై చేతి మీద బలంగా కొట్టి జై చేతిలో నుంచి రివాల్వర్ తీసుకొని జైకే గురిపెట్టాడు. ఇదంతా క్షణాల్లో
అద్వైత్ వాళ్ళు తేరుకునే లోపే జరిగిపోయింది. జై అంటూ అరుస్తూ చెయ్యి ముందుకి చాపాడు అద్వైత్. రై, మీరు నన్ను మరీ తక్కువ అంచనా వేశారా? నువ్వు కూడా వెళ్ళి మీ అన్న పక్కన నిలబడు, లేదంటే వీడి ప్రాణం పోతుంది. నేను మీలాగా కొట్టి ఊరుకోను, డైరెక్ట్గా ప్రాణాలు తీయడమే నాకు తెలుసు. వెళ్ళవు అంటూ జీవన్ వైపు చూస్తూ గర్జించాడు. జీవన్ కూడా జైకి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో అద్వైత్ పక్కకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి అరుణ్ మనుషులు రావడంతో, రై, ముందు అరుణ్కి కాల్ చేయండి అన్నాడు అతను. వెంటనే అరుణ్కి కాల్ చేశారు. వీళ్ళని కట్టేయండిరా అని చెప్పడంతో వాళ్ళ ముగ్గురిని కట్టేశారు అరుణ్ మనుషులు. హలో అరుణ్, నువ్వెక్కడున్నావు అన్నది ఈ అద్వైత్ కృష్ణ చౌదరికి తెలిసిపోయింది. వెంటనే మీరు ప్లేస్ మారండి అన్నాడు అతను. కొడుకుతో మాట్లాడుతూ గన్ని లైట్గా పక్కకి తిప్పడంతో సరిగ్గా అదే టైం అనుకొని అతని చేతిని మడిచి అతని చేతితోనే అతనికి గురి చేయించాడు జై. రై, మర్యాదగా వాళ్ళని వదిలేయండిరా, లేదంటే వీడు పోతాడు. నాకు గన్ యూజ్ చేయడం కూడా తెలీదు. ముందే చెప్తున్నా, కంగారులో నొక్కేశాను అనుకో చచ్చి ఊరుకుంటాడు ముసలోడు అనగానే, నానా నానా అంటూ అరుస్తూ ఉన్నాడు అరుణ్ ఫోన్లో నుంచి. రే అరుణ్, నువ్వు మగాడివి అయితే అక్కడే ఉండరా మేం వచ్చే వరకు అంటూ ఫోన్ కట్ చేసి నేలకేసి కొట్టాడు ఫోన్ని. అద్వైత్, జీవన్ ఇద్దరూ జై దగ్గరికి వచ్చారు. జై అరుణ్ తండ్రిని పట్టుకొని నడిపిస్తూనే వెనక్కి అడుగులు వేశారు. అద్వైత్, కార్ స్టార్ట్ చేయి అంటూ అద్వైత్ కార్ స్టార్ట్ చేసే వరకు ఉండి ఆ తరువాత ముసలోడిని ఎక్కించి జై కూడా ఎక్కాడు. జీవన్ ఒక తాడుతో అతని చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశాడు. అద్వైత్ కార్ని స్పీడ్గా అరుణ్ చెప్పిన అడ్రస్ వైపు పోనిచ్చాడు. నీ మొగుడు మామూలుడు కాదే, అప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇప్పుడిక్కడికే వస్తున్నాడు. చూస్తాను వాడి అంతు చూసి అప్పుడు నిన్ను పూర్తిగా అనుభవిస్తాను అనగానే, రే, నా మొగుడు వస్తున్నాడు అని తెలిసి ఇంకా పగటి కలలు కంటున్నావా? నీ కళ్ళలన్నీ కళ్ళలుగానే మిగిలిపోతాయి. ఏది నిజమవ్వదురా, అది మాత్రం పక్కా. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, నన్ను వర్షాన్ని ఇక్కడే వదిలేసి ఎక్కడికైనా పారిపో. నా మొగుడికి నువ్వు పిరికి పందలా పారిపోయావు అని చెప్పి నీ ప్రాణాలు తీయకుండా చూస్తాను. కానీ పొరపాటున ఇప్పుడు కానీ నువ్వు నా భర్తకి దొరికితే నీకుంటుందిరా, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అంది అశ్వి పొగరుగా. ఓహో, అంత పొగరా? చూస్తాను, వాడొచ్చాక అప్పుడు చూస్తాను అంటూ గన్ తీసి బుల్లెట్ లోడ్ చేసుకొని పెట్టుకున్నాడు. అశ్వి అక్క, నాకు భయంగా ఉంది చెప్పింది వర్ష భయపడుతూ. ఏం భయపడకు వర్ష, మనకేం కాదు అంటూ తనకి ధైర్యం చెప్తూ ఉంది అశ్వి. ఒక పావు గంటకి వీళ్ళు ఉన్న ప్లేస్ దగ్గర ఆగింది అద్వైత్ కార్. జై, నువ్వు వాడి బాబుని పట్టుకొని కారులోనే ఉండు, సరేనా? ఏది ఏమైనా బయటకి రావద్దు, అక్కడంతా నేను చూసుకుంటాను అంటూ చెప్పేసి జీవన్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు అద్వైత్. అక్కడ చేతులు కాళ్ళు కట్టేసిన అశ్వి, వర్ష, లావణ్య కనిపించారు. అద్వైత్రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నీ పెళ్ళాంగు నీ గురించి చాలా గొప్పగా చెప్తుందిరా. దాని గొప్పలు తీసి పారేయకుండా బాగానే వచ్చావు. నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అద్వైత్. కానీ ఏం చేస్తాను చెప్పు, నిన్ని రోజు నా చేతులతోనే చంపాల్సి వస్తుంది. అయినా పెళ్లి చేసుకున్నంత మాత్రాన సరిపోదు అద్వైత్, పెళ్ళాన్ని అనుభవించే యోగం కూడా ఉండాలి అంటూ అశ్వి గురించి చెత్తగా మాట్లాడటం మొదలుపెట్టాడు అరుణ్. అరుణ్ మాటలు వింటున్న జీవన్ కోపంతో ఊగిపోతూ, ఎరా, నీకెంత ధైర్యం, నా వదినని అన్ని మాటలు అంటావా అంటూ ఇష్టం వచ్చినట్టు అక్కడే ఉన్న కర్ర తీసుకొని అరుణ్ని కొడుతూ ఉన్నాడు జీవన్. జీవన్ ఎన్ని కొడుతున్నా కూడా అరుణ్లో ఎలాంటి చలనం లేదు. జీవన్ కొడుతున్న కర్రని తీసుకొని దాన్ని కింద పడేసి జీవన్ కడుపులో ఒక పంచ్ ఇచ్చాడు. పొట్ట పట్టుకొని కిందకి వంగిపోయే పరిస్థితిలోకి వచ్చాడు జీవన్. అప్పటి వరకు వాడు చెప్తున్నదంతా చూస్తూ ఉన్న అద్వైత్ ఇక కోపం తట్టుకోలేక అరుణ్ దగ్గరికి అడుగులు వేస్తూ వచ్చాడు. నీకెంత ధైర్యం అరుణ్, నా భార్యని కిడ్నాప్ చేసిందే కాకుండా నా తమ్ముణ్ణి కొడతావా అంటూ
అరుణ్ ఛాతి మీద ఒక్కటి కొట్టాడు. అది చూసిన అరుణ్ మనుషులు అద్వైత్ మీదకి వచ్చారు. వచ్చిన వాడిని వచ్చినట్టు కొడుతూ ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు. కార్లో కూర్చున్న జై మొబైల్ రింగ్ అయింది. అవంతిక ఎప్పుడెందుకు కాల్ చేస్తుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు జై. హలో జై, ఎక్కడున్నారు అడిగింది అవంతిక. జై తాము ఉన్న అడ్రస్ చెప్పగానే కాల్ కట్ చేసి కార్ని అటువైపు పోనిచ్చింది అవంతిక. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.